అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మ్, ఒక విషయం అందరితో కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి, పరమ తండ్రి గురించి BYY ప్రసన్నబాబు గారు ఏదో పెద్ద తప్పు మాట్లాడాడు అన్నట్లుగా తెలుగు అర్థభావాలు తెలియని, తెలుగు పదాలలో మీనింగ్ తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని తగ్గించి మాట్లాడుతున్నారు. BYY ఇంతవరకు మీరు చలరయ్య గారు ఏదో మాట్లాడారు, ఇప్పటి వరకు మీ ఆటలు సాగు, పాటలు సాగు, మాటలు సాగు, ఏదో చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు. అయితే తండ్రి భిక్షే యేసుక్రీస్తు ప్రభువారికి అన్నాడు. భిక్ష, ఓకే, భిక్ష అంటే ఏదో గుడులతో అడుక్కొని తినేవాడు, గోపురాలతో కూర్చొని భిక్షమెత్తినవాడు అనేటట్లుగా తెలుగు అర్థం తెలియని వాళ్ళకి, అర్థభావాలు లేని వాళ్ళకి ఇలా అర్థమైపోతుందేమో. కానీ భిక్ష అంటే గూగుల్లో ఒకసారి కొట్టి చూడండి. భిక్ష అనే పదాన్ని ఏమని వర్ణిస్తుందో ఒకసారి. భిక్ష అనగా వేడుకొనుట, సహాయము, అడుగుట, ఈ పదాలు వస్తాయి, పర్యాయ పదాలు కానీ నానా అర్థాలు కానీ. ఈ మాటకి, భిక్ష అనే మాటకు, ఈ పదానికి. అయితే ఈ మధ్యకాలంలో మరి ఓవర్గా మాట్లాడుతున్నాడు ఒక తమ్ముడు, జేమ్స్, ఎట్లపాలి జేమ్స్. ఎలాగో పెద్ద ఆయనకి వయసు లేదు కాబట్టి, ప్రసన్నబాబు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఇంతవరకు మీరు ఏది పెద్ద బూతు మాట చెప్పండి. అది వీడికి తెలుగే రాదనిపిస్తుంది నాకైతే. ఎవరికి? వెట్లపాలెం జేమ్స్ అనే తమ్ముడికి. చాలా చిన్నవాడు, మహా అంటే 30 సంవత్సరాలు ఉన్నాయో లేదో అది కూడా నాకు తెలియదు. కానీ ఈ తమ్ముడు యొక్క అనుభవం ఎంతో, కానీ అసలు తెలియదు. భిక్ష అనే పదముకి తమ్ముడు వెట్లపాలెం జేమ్స్ తెలుగులో ఏమేమి అర్థాలు వస్తాయి అవన్నీ కూడా ఒకసారి నువ్వు నిజాయితీపరుడు అయితే, సత్యమైన బోధకుడు అయితే, ఒకసారి భిక్ష అనే పదానికి ఈ మాట వస్తుంది, భిక్షము అనే పదానికి ఈ మాట వస్తుంది. నానా అర్థాలు కానివ్వండి, పర్యాయ పదాలు కానివ్వండి, ప్రతి దాన్ని కూడా తమ్ముడు అర్థం వేసి తెలుగులో నువ్వు నిజమైన బోధకుడైతే ఒకసారి అందరితో వర్ణించి చెప్పు, వివరించి చెప్పు. నువ్వు అలా చెప్పు. ఎందుకంటే నీకు గొడవలు కావాలి తమ్ముడు. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా కప్పి పెట్టుకోవటానికి నీకు గొడవలు కావాలి. అయినా మేము గొడవ పడము. అయినా దేవునికి స్తోత్రం తమ్ముడు, నువ్వు మాట్లాడావు కాబట్టి మాట్లాడుతున్నావు. మేము నీ దగ్గరికి పోటీకి రావాలంటే మా దగ్గర నువ్వు పోటీ చేయవు. నీకు పెద్దలు కావాలి. నీకు ఎంత ఉంది తమ్ముడు వయసు? నీ వయసు ఎంత? నీ అనుభవం ఎంత? నా దగ్గరైనా మాట్లాడగలవా? నీ వల్ల అవుతుందా? నీ చేత అవుతుందా? భిక్షం అనే పదము ఘోరంగా లేకపోతే బూతుగా ఒకవేళ ఉంటే నేను వచ్చి నీకు క్షమాపణ చెప్తాను. అది మంచిగా ఉంటే తమ్ముడు నువ్వు వెళ్ళి BYY పెద్దలకి క్షమాపణ చెప్పు, నాకు చెప్పుకో. కాబట్టి తమ్ముడు ఊరికనే అమాయకులైన క్రైస్తవుల మధ్య గందరగోళాన్ని రేపకండి. అది మంచిది కాదు, బోధకుని యొక్క లక్షణం కాదు. భిక్షము అంటే సహాయము. దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు సహాయాన్ని కోరినట్టుగా యోహాను సువార్త 14:16 ఏమన్నాడు? నేను తండ్రిని వేడుకొందును, ఆయన నాకు సహాయం అనుగ్రహించును అనేటట్లుగా చెప్తున్నాడు. తండ్రిని వేడుకుంటే ఆయన సహాయం చేస్తాడు. తండ్రి కూడా కుమారునికి సహాయం చేస్తాడు. భిక్ష అంటే పెద్ద ఊచపదం కాదండి. అదేమి అసలు ఆ బాధను తట్టుకోలేనంతగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే, తమ్ముడు జేమ్స్, నువ్వైతే తెలుగు డిక్షనరీ చదువు, నిఘంటు చదువు, తెలుగు పదాలు చదువు అంటున్నావు. పోనీ తమ్ముడు, అవన్నీ ఏవేవి ఉన్నాయో అవన్నీ చెప్పొచ్చు కదా. పౌరుషం కలిగి ఏదేదో మాట్లాడుతున్నావు. తొడలు కొట్టి మీసం తిప్పి ఎవరి మీద తొడలు కొట్టేవారు? నాస్తికులతో మాట్లాడగలవా? హేతువాదులతో మాట్లాడగలవా? యేసుక్రీస్తుని తప్పు అని చిత్రీకరించి 2 నిమిషాల్లో బైబిల్ అటు పారేస్తాను అనే మత ఛాందస్సువాదులతో నువ్వు మాట్లాడగలవా? మాట్లాడలేవు. ఎవరితో మాట్లాడతావు?
వాక్యం కొరకు సత్యమైన దాన్ని మంచి ఆరోగ్యకరమైన పదాలు ఉపయోగిస్తే, ఆరోగ్యం కాదు నీకు అనారోగ్యం, అది సహాయము అనేది నీకు అనారోగ్యము, భిక్ష అనే పదానికి అర్థం తెలుసుకోకున్నట్టుగా మాట్లాడుతున్నావు. తెలుగు చదువుకున్నావు లేదు తమ్ముడు, ఒకసారి చదువుకో. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనము. ఈ సమయమున నేను తండ్రిని వేడుకొందును, నేను వేడుకుంటే 12 వ్యూహముల సైన్యమును ఆయన నాకు పంపించును, నా కొరకు పంపిస్తాడు. నేను వేడుకుంటే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరమ తండ్రి అయిన దేవుని సహాయాన్ని కోరాడు? ఎప్పుడు పరమ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి సహాయం చేశాడు? అందుకే మరణము నుండి తప్పింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసినందున ఆయన అంగీకరింపబడినని రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. తప్ప తమ్ముడు, నీ ద్వారా తమ్ముడు క్రైస్తవం చాలా గందరగోళం అయిపోతుంది. తప్పు చేస్తున్నావు తమ్ముడు, తప్పు చెయ్యకు. మేము నీ దగ్గరికి రావాలంటే, పోటీకి రావాలంటే పెద్దలతో స్టాంప్ వేసి రావాలి. నువ్వు ఏ ముక్కు ముఖం తెలియడంతో కూడా లేవు. నీవు ఒక పెద్దగా చలామణి అవుతున్నావు, నువ్వు బుడ్డోడివి. మేము పెద్దలకు భయపడి, పెద్దలను గౌరవించి, పెద్దలకు లోబడి మేము బ్రతుకుతుండగా ఎవడికి లోబడి బ్రతకలేని నీతో మేము పోటీ చేస్తే స్టాంపులు వేసుకొని రావాలి. నువ్వు మాత్రము దర్జాగా కాలర్ ఎగరేసుకుంటూ వస్తావు. అంటే నీకు వెనక ముందు ఎవడు దిక్కుదా ఎవడు లేడు కాబట్టి విర్రవీగి మాట్లాడుతున్నావు. ఈ మాటలు నీతో మాట్లాడుతున్నానే పెద్దలకు కానీ తెలిస్తే ఖచ్చితంగా అంటే నన్ను మందలిస్తారు. నిన్న మందలిచ్చేవాడు ఎవరూ లేరు. ఎట్లపాలెం జేమ్స్. ఓకే, ఇంకొక విషయం కూడా, ముష్టి, భిక్ష, ముష్టి అనే పదాలను ఉపయోగించాడు ప్రసన్న బాబు గారు. ఓకే, ముష్టి అంటే అర్థమేమి? ముష్టి అనగా ఏమిటి? తెలుగు చదువుకున్న వాళ్ళారా, తెలుగు పండితులారా, బైబిల్ ఏదో పెద్ద పెద్ద కోణాల్లో బోధిస్తున్న వాళ్ళారా, ముష్టి అనగా ఏమిటి? పిడికిలి. ముష్టి అనగా పిడికిలి. ఒక న్యాయవాది తన న్యాయం కొరకు ఏం చేస్తాడంటే ముష్టి బిగించును, పిడికిలి బిగించును. కనీస ఇంగిత జ్ఞానం లేకున్నట్టుగా బీఓయూని ఆడిపోసుకోకండి. తెలుగు పదాలు పాపము అమాయకులైన క్రైస్తవులకు చెప్పండి, మిమ్మల్ని ఫాలో అవుతున్న వారికి. ఈ పదమేం పెద్ద తప్పు కాదు, ఈ పదమేమి పెద్ద అన్యాయం కాదు, ఈ పెద్ద దౌర్భాగ్యకరమైనది ఏం కాదు అనేటట్లుగా చెప్పండి. కాబట్టి ఈ విషయాలు ఆలోచన చేయకోకున్నట్టుగా ఓరకూరిన చెలరేగి మాట్లాడుతున్నావే. ఓకే, పోటీకి వస్తావా, నా దగ్గరికి వస్తావా? ఈ 2 పదాలపైన మాట్లాడదాం. భిక్ష, ముష్టి అనే పదం మీద. అవును, యేసుక్రీస్తు ప్రభువారికి పరమ తండ్రి అయిన దేవుడు భిక్ష వేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరమ తండ్రితో భిక్షమెత్తాడు. సహాయం కోరాడైనా, సహాయం చేశాడాయన అని నేను అంటాను. కాదు, అది కాదు, తప్పు, నువ్వు మాట్లాడుతున్నది చాలా రాంగ్ అని నిరూపించుకోగలవా? ఎవరైనా కానీ దొంగ బోధకులు బీఓయూని టార్గెట్ చేస్తూ ఈరోజు మాట్లాడుతున్న దొంగ బోధకులకి నేను సవాల్ విసురుతున్నాను. ముష్టి, భిక్షము అనే పదాలకు నానా అర్థాలు, పర్యాయ పదాలు. మీరు నిజమైన బోధకులైతే మీ సంఘాల్లో ముందు బోధించండి. ఇదిగో ముష్టి అనేదానికి ఇవన్నీ పదాలు వస్తాయి. ప్రసన్న బాబు గారు మాట్లాడిన తప్పు, బీఓయూ గారు చేస్తున్న బోధ తప్పు అనేటట్లుగా మీ సంఘాల్లో నిరూపించండి ముందు. ముష్టి అనగా ఈ పదానికి నానా అర్థాలు ఇవి వస్తున్నాయి, నానా పదాలు ఇవి వస్తున్నాయి. వాళ్ళు మాట్లాడింది బీఓయూ బోధ చేస్తున్నదంతా కూడా రాంగ్ అనేటట్లుగా మీ సంఘంలో ఒప్పించగలరా? దొంగలైపోతారు మీరే. అమాయకులను ఎందుకు ఆడుకుంటున్నారు? అమాయకులతో పాపం. పెద్ద ఆయనకి ఎలాగో వయసు లేదు, నువ్వు వచ్చాయి అంటున్నావా? లేకపోతే డిప్యూటీ డైరెక్టర్ సీలేసి పంపి అంటున్నావా? తమ్ముడు, ఇలాంటి వాళ్ళని చూసి నిజంగా చాలాసార్లు నవ్వుకుంటాం. ఎందుకంటే నీ తప్పులను కప్పిపెట్టుకోవటానికి. ఇంకో విషయాన్ని కూడా మాట్లాడినావు తమ్ముడు, ఏమని? విగ్రహంలోకి బలిగా అర్పించిన వాటిలో తినవచ్చా తినకూడదా? కనీసం తమ్ముడు నీ పెట్రోల్ పంపుకి ఎక్కడ కొట్టిస్తున్నావు పెట్రోలు? నువ్వు నిజమైన సేవకుడైతే దీన్ని ఒప్పుకో తమ్ముడు. క్రైస్తవులతోనే నేను కొట్టిస్తున్నాను పెట్రోలు, నా ఒంటి మీద ఉండే షర్టు, నేను వేసుకున్న ప్యాంటు, నేను ధరించుకున్న ప్రతిదీ కూడా, లేకపోతే ఒక సెల్ ఫోన్ కానివ్వండి, ఒక బ్లూటూత్ కానివ్వండి, ఇవన్నీ కూడా నువ్వు ఉపయోగిస్తున్న బైబిల్ తప్ప
ఏది కూడా ఇంకా క్రైస్తవులతో నువ్వు కొనలేదు తమ్ముడు. నువ్వేమో అందరితో కొనొచ్చు, నువ్వు అందరిది వాడుకోవచ్చు. అమాయకులైన క్రైస్తవులు మాత్రము తినకూడదు, ముట్టకూడదు, చేయకూడదు. చచ్చిపోతారు తమ్ముడు. ఏం తమ్ముడు, చనిపోతారు వాళ్ళు. ఇంకొక విషయం, ఆ పోటీలో నువ్వు ఏదో పెద్దగా గెలిచానని తట్లు అంటున్నావే, చాలామంది నిన్ను చూసి ఉంచారు. అది నీకు తెలుదు. ముఖం మీద ఉమ్మారు, ఉమ్మినా కూడా తుడుచుకొని వెళ్ళే రకం తమ్ముడు నువ్వు. విజయప్రసాద్ రెడ్డి మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడలేదు. ఎందుకంటే విగ్రహములో ఏదో శక్తి ఉందని నువ్వే భయపడావు. ఏ విగ్రహంలో? యేసుక్రీస్తు విగ్రహాన్ని, మరియమ్మ విగ్రహాన్ని తెచ్చి చూపించి మరీ చూపించాడు. నీ వల్ల కాలేదు ఏది కూడా. ఎందుకు తమ్ముడు బీవై వాళ్ళతో పెట్టుకుంటావా? ఓకే తమ్ముడు, వాళ్ళతో మాట్లాడే ముందు నాతో మాట్లాడు తమ్ముడు. నువ్వు నిజంగా నీకు గుండె ధైర్యం ఉంటే, బైబిల్ పరిజ్ఞానమే ఉంటే, నేను నెంబర్ కూడా ఇస్తున్నాను తమ్ముడు, 9666404384. బైబిల్ రెఫరెన్స్ టు రెఫరెన్స్ మాట్లాడుకుందాం తమ్ముడు. లేదా నోరు మూసుకొని కూర్చునే విధంగా ప్రయత్నించి తమ్ముడు. ఎందుకంటే ఇప్పటికే క్రైస్తవులు చాలా గందరగోళం అయిపోయారు. నీ వల్ల మెయిన్. జాగ్రత్త తమ్ముడు, దేవుడున్నాడు.